कुंज विहारी जय राधा माधव कुंज विहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदना व्रज जन रंजना यशोदानंदना व्रज जन रंजना यशोदानंदना व्रज जन रंजना यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव श्री श्री पतित पावन गौर निताय की ग्रंथराज श्रीमद्भागवतम की जगत गुरु श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे हरि हरि बोल। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతము చతుర్థ స్కందము 4వ స్కందము అధ్యాయం 6 శ్లోకం 38. ముందు పదపాఠం. కృత్వా ఊరౌ దక్షిణే సవ్యం పాదపద్మం చ జానుని బాహుం ప్రకోష్ఠే అక్షమాలాం ఆసీనం తర్కముద్రయా కృత్వరౌ దక్షిణే సవ్యం పాదపద్మం చ జానునే బాహుం ప్రకోష్ఠే క్షమాలా ఆసీనం తర్కముద్రయా కృత్వరౌ దక్షిణే సవ్యం పాదపద్మం చ జానుని బాహుం ప్రకోష్ఠే క్షమాలా ఆసీనం తర్కముద్రయా కృత్వరౌ దక్షిణే సవ్యం పాదపద్మం చ జానుని బాహుం ప్రకోష్ఠే క్షమాలా ఆసీనం తర్కముద్రయా
कृत्वोरो दक्षिणे सव्यं पादपद्मं च जानुनि बाहुं प्रप्रोक्षे क्षमाला आसीनं तर्कमुद्रया कृत्वोरो दक्षिणे सव्यं पादपद्मं च जानुनि बाहुं प्रकोष्ठे क्षमाला आसीनं तर्कमुद्रया कृत्वैर्सव्यं पादपद्मं च जानुनि बाहुं प्रकोष्ठे क्षमाला ఆసీనం తర్కముద్రయా. ఆన్లైన్లో ఎవరైనా చెప్తారా? హరే కృష్ణ. మాత చెప్పండి. కృత్వోరో దక్షిణే సవ్యం పాదపద్మం చ జానుని బాహుం ప్రకోష్ఠే క్షమాలా ఆసీనం తర్కముద్రయా. ప్రతిపదార్థము భావము ప్రతిపదార్థం. కృత్వా నిలిపి, ఊరౌ తొడపై, దక్షిణే కుడివైపు, సవ్యం ఎడమ, పాదపద్మం పాదపద్మమును, చ మరియు, జానుని మోకాలును, బాహుం చేయి, ప్రకోష్ఠే కుడి చేతి యందు, అక్షమాలాం రుద్రాక్షమాలను, ఆసీనం ఆసీనుడై, తర్కముద్రయ తర్కముద్రముతో. భావము భాష్యము రాసినది ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకి. భావము: అతని ఎడమ పాదము కుడి తోడపై నిలిచి ఉండగా ఎడమ చేయి ఎడమ తోడపై నుండెను. కుడి చేతి యందు అతడు రుద్రాక్షమాలను పట్టి ఉండెను. దీనినే వీరాసనం అందురు. అటువంటి వీరాసనుడై అతడు తర్కముద్రను దాల్చి ఉండెను. భాష్యము: ఇచ్చట వర్ణింపబడిన ఆసన పద్ధతి అష్టాంగ యోగ విధానమును అనుసరించి వీరాసనమని పిలువబడును. యోగాభ్యాసమునందు యమ నియమ అంటే నియంత్రణము, విధి నియమ పాలనము, ఆసన జయము మొదలగునవి 8 విభాగములు కలవు. ఆసనములందు వీరాసనముతో పాటు అనేకములగు ఇతర ఆసనములను, పద్మాసనము, సిద్ధాసనము వంటివి కలవు. పరమాత్మానుభూతిని కలుగజేయనిచో ఎటువంటి ఆసనాభ్యాసము యోగ పరిపూర్ణము కానేరదు. శివుడు యోగేశ్వరుడని, యోగులకు ప్రభువు అని పిలువబడగా శ్రీకృష్ణుడు యోగేశ్వరుడని పిలువబడును. శివుడు యోగీశ్వరుడైతే కృష్ణుడు యోగేశ్వరుడని పిలువబడతాడంట. యోగాభ్యాసమునందు ఎవ్వరును శివుని అతిశయింపజాలరని యోగీశ్వరుడు అను పదము సూచించగా, శ్రీకృష్ణుని యోగ సిద్ధిని ఎవ్వరును అతిశయింపజాలరని యోగేశ్వరుడు అను పదము సూచించును. ఇచ్చట తర్కముద్ర అను మరి ఒక ముఖ్య పదము ఉపయోగింపబడినది. శ్రోతలకు ఏదియోనొక విషయమును అర్థము చేయుటకై వేళ్ళనన్నింటినీ విప్పి ఉంచి చూపుడు వేలును ఎత్తి చూపుటను అది సూచించును. నిజమునకు ఇది సంజ్ఞార్థక భావమై ఉన్నది. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే. నమో ఆచార్యపాదాయ నితాయ కృపాప్రదాయినే గౌరకథ దామదాయ నగర గ్రామతారిణే.
नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे हरे। సో ముఖ్యంగా ఈ శ్లోకంలో శివ భగవాన్ శివుడు కైలాసంలో ఆయన ఉన్నటువంటి ఆ వృక్షం కింద ఎంతోమంది భక్తులు ఆయన నుంచి కథ వింటున్నారు. వారిలో ఒకరెవరంటే నారద మహర్షి. సో నారద మహర్షి కాకుండా ఇంకా పలువురు ఉన్నారు అక్కడ. ఎవరెవరు ఉన్నారు? సనత్ కుమారులు ఉన్నారు. బ్రహ్మదేవుడు ఇంకా ఎంటర్ అవ్వలేదు, ఇంకా రాలేదు, వస్తారు. ప్రస్తుతానికి ఎవరున్నారు? కుబేరుడు ఉన్నాడు, సనత్ కుమారులు ఉన్నారు, నారద మహర్షి ఉన్నారు. మళ్ళీ ఇంకెవరు ఉన్నారు? పూర్వ శ్లోకాల్లో చెప్పబడి దేవతలు ఇంకా రాలేదు, మాతాజీ ఎంటర్ అవ్వలేదు. ఇంకెవరు ఉన్నారు? ముందు చెప్పారు, ముందు శ్లోకాల్లో యక్షులు ఉన్నారు. యక్షులు అనే విషయం రాలేదు, కానీ పూర్వ శ్లోకాల్లో ఏం చెప్పారంటే ముముక్షువులు, సిద్ధ పురుషులు, ముక్త పురుషులు వీళ్ళంతా కూడా ఎక్కడున్నారు? శివుడి దగ్గర కూర్చొని కృష్ణ కథ వింటున్నారు. పరతత్వం గురించి, గ్రామ కథ కాదు, పరతత్వం కృష్ణుడి గురించి. సో కైలాసంలో ఎట్లయితే శివుడు ఉపదేశం చేస్తున్నాడో వాళ్ళందరిలో ఎవరు ప్రీచ్ చేశారు ఎక్కువగా శివకథ విని? సనకాదులు కూడా చేశారు, కానీ అంతగా లేదు. అయితే నారదుని దాంట్లో శ్రేష్టతమ భక్తుడు అన్నమాట. అందుకే ఎవరైతే ఉత్తమ అధికారుల నుంచి, అంటే మనం కృష్ణ కథ వింటామో దాన్ని ఏం చేయాలి? పలువురికి పంచాలి. ఎందుకంటే అది ఉన్నతమైనది కదా. ఇప్పుడు మన దగ్గర అమృతం ఉంది అనుకోండి, ఏం చేస్తాము? మనమే తాగేళ్ళని అనుకోకూడదు, అది స్వార్థం అవుతుంది. అది అందరికీ పంచాలి. సుఖదేవ గోస్వామి భాగవతాన్ని చెప్పేటప్పుడు దేవతలు వచ్చి మేము అమృతం ఇస్తాము, ఈ భాగవతాన్ని మాకు స్వర్గంలో చెప్పండి అని చెప్పి అడిగారు. వెంటనే సుఖదేవ గోస్వామి ఏం చెప్పారంటే, ఈ భాగవతానికి దేవతలు వెలకడుతున్నారు, సో వీళ్ళు దీనికి అర్హులు కాదు కథ వినడానికి. భాగవతాన్ని దేని ద్వారా వెలకట్టలేమన్నమాట. ఎట్లయితే శివుణ్ణి ఇంకొకరితో పోల్చి చెప్పలేము, వాళ్ళతో సమానం, శివుడితో సమానం ఫలానా అని చెప్పలేము, ఎందుకంటే ఆయన సర్వోన్నతుడు అన్నమాట. అట్లాగా సుఖదేవ గోస్వామి ఏమనేశారు, ముందు వీళ్ళని తరిమేయండి ఇక్కడి నుంచి, వీళ్ళు అర్హులు కాదు భాగవతం మీద. నిజంగానే వాళ్ళు ఎవరు లేరు దేవతలు అప్పుడు సుఖదేవ గోస్వామి కథలో. ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ కథ జరుగుతుంది. కైలాసంలో భగవంతుని చర్చ జరుగుతుంది శివుని యొక్క ఆధ్వర్యంలో. అలాగే మనం చూస్తే సుఖదేవ గోస్వామి ఎక్కడ చెప్పారు ఈ కథని, భాగవతాన్ని? ఏ ప్లేస్లో చెప్పారు? కాదు కాదు, నైమిషారణ్యంలో చెప్పలేదు. అస్తినాపురానికి దగ్గర గంగా నది తటాన ఒడ్డున ఈ భాగవత కథ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్పినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? చూడండి, నారద మహర్షి అక్కడ కూడా ఉన్నారు, వ్యాస మహర్షి ఉన్నారు. దాని అర్థం ఏంటి? వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్నమాట. వాళ్ళే ఉన్నారంటే ఇంకా మిగతా వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. అంతేకాదు అది వేరే చర్చ మాతాజీ. ఇప్పుడు చెప్తుండేది సుఖదేవ గోస్వామి దగ్గర సౌనక, సౌనక అక్కడ సూత గోస్వామి, సూత గోస్వామి అక్కడ ఉన్నారు. సుఖదేవ గోస్వామి ఏం చెప్పారంటే సూత గోస్వామిని వెనకాల కూర్చోంటే రమ్మని చెప్పారంట ముందుకి. అందుకు 10వ స్కందంలో ఆయన దాని చర్చ కూడా చేశారు సూత గోస్వామి. సో సుఖదేవ గోస్వామి ఎందుకు రమ్మన్నారంటే ఆయన చెప్పారంట, భవిష్యత్తులో నువ్వు ఈ కలియుగ ప్రారంభంలో ఇదే భాగవతాన్ని వినిపించాలి.
ఎందుకంటే ఆయనకి అందరూ ఆశీర్వదించారు సూత గోస్వామి. బలరాముడి దగ్గర నుంచి సుఖదేవ గోస్వామి వరకు వ్యాస భగవానుడు అందరూ అనుగ్రహించారు అన్నమాట. అందుకే సూత గోస్వామి నైమిషారణ్యంలో ఋషులు కూడా కథ చెప్పాడు. అక్కడ ఎవరున్నారు? సౌనకాది ఋషులు ఉన్నారన్నమాట. వేల సంఖ్యలో ఉన్నారు. అక్కడ కూడా ఏం జరిగింది? నైమిషారణ్యంలో కథ జరిగింది. ఎక్కడ జరుగుతుంది మీరు గమనించండి. ఏ ప్రదేశంలో అంటే ఆ నైమిషారణ్యం ఏంటంటే ఎక్కడ కూడా ఈ మాదిరి వాతావరణం అన్నమాట. బండ్లు ఈ చీ కీ కుకు పాంపా అని ఈ శబ్దాలు లేవు అన్నమాట. ఈ బండ్లు శబ్దాలు కానీ లేకపోతే సినిమా పాటలు వేసుకుని పోతూ ఏం డిస్టర్బ్ లేదు వాళ్ళకి. సో మనం అదృష్టవంతులం. ఊరికి బయట మంచి వాతావరణంలో మనం కృష్ణ కథ చర్చిస్తున్నాం. ఎటువంటి కథ? ఎవరైతే ప్రామాణికులు, సర్వోన్నతమైన వాళ్ళు, శివుడు, నారద మహర్షి, సుఖదేవ గోస్వామి, సూత గోస్వామి ఈ భాగవతాన్ని అలాగే చెప్పుకుంటూ వచ్చారనమాట. ఎందుకు చెప్పారు ఇది అంటే ముక్త పురుషులు కూడా ఇది కలిగినది. అంటే సమాధి స్థాయిలో ఉండే వాళ్ళు కూడా అబ్బా నేను సమాధి స్థాయిలో ఉన్నాను, ఇంకా భాగవతం ఏం చదువుకుంటాంలే, ఇదే సరిపోతుంది అని అనుకోవడం లేదు వాళ్ళు. ఎందుకు ఇది? ముహురహో రసిక భూభావిక ఈ సుఖముఖాదామృత ద్రవ సంహితం. మరి ఎందుకంటే ఆయన నుంచి వచ్చిన ఈ భాగవతాన్ని ఏం చేయాలంట? అట్లా అని చెప్పలేదు. మాతాజీ కరెక్ట్గా చెప్తున్నారు. తాగలమన్నారు. పిబత భాగవతం రసమాలయం. ఈ భాగవతాన్ని ఏం చేయాలా? పిబత తాగాలి. కానీ అందరూ ఏం తాగుతున్నారు? ఏమంటారంటే ఒక ఆచార్యులు ఎవరు ఈ సాంగ్ పాడారో తెలియదు, దాన్ని ఏమంటారు? మనుష్య జన్మా పాయా రాధా కృష్ణ నబజియా జానియా సునియా విషఖాయిను హరి హరే విఫలే జన్మ పోయినా. ఆ భక్తుడు ఏమని ప్రార్థిస్తున్నాడు భగవంతుణ్ణి? ఓ కృష్ణ, మనుష్య జన్మ పాయ్య, మనుష్య జన్మ తీసుకున్నారు, కానీ రాధాకృష్ణ నభజియా, సీతారాములు, లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు, శివకేశవులు, పార్వతి, శివ పార్వతులు, సో వీళ్ళని ఆరాధించడంలే ఎవరు. అందుకని ఆయన దుఃఖిస్తున్నాడు ఈ విషయంలో. ఏమనంటే మనుష్య జన్మ వచ్చి భగవంతుని పూజించడం, సేవించడం. ఎవరిని సేవిస్తున్నారు? తెలిసి జానియా శునియా విషఖాయిను హరిహరి విఫలే జన్మ హోయిన. ఈ జన్మ మానవ జన్మ అట్లా వృధా చేసుకుంటున్నారు మనుషులు. తాగడం లేదు అమృతాన్ని. భాగవతం పిబత భాగవతం రసమాలయం. ఎందుకు తాగాలండి? రసం ఆలయం. ఈ లోకం ఏంటి? దుఃఖ ఆలయం, హిమ ఆలయం, ఔషధ ఆలయం. ఎందుకు ఆలయం అన్నారు? దేవ ఆలయం. ఆలయం అంటే ఏమి? ఆలయం అంటే తరగరాని సంపద. ఎంత తాగినా ఇంకా ఉంటుంది, ఎంత తాగినా ఇంకా తాగలని అనిపిస్తుంది. అందుకే పరీక్షిత్ మహారాజు ఒక విషయం చెప్పారు. పిబంతం త్వం ముఖాంబోజం చ్యుతం హరికథామృతం. సుఖదేవ గోస్వామితో అంటున్నారు పరీక్షిత్, కథ ఆపద్దండి దయచేసి అన్నారు. ఎందుకు? పిబంతం త్వం ముఖాంబోజం, మీ ముఖపద్మము నుంచి వెలువడుతున్న ఈ శ్రీమద్ భాగవత అమృతం ఏదైతే ఉందో దీన్ని నేను తాగుతున్నా, అందుకు నాకు ఆకులు దప్పులు పోయినాయి. దీన్ని ఆపద్దని. చ్యుతం హరికథామృతం. హరికథామృతం అట్లా ధారావాహికంగా ఆయన చెప్తుంటే రాత్రి అనక పగలనక ఆయన చెవులతో తాగుతున్నాడు. కానీ జనులు ఏం తాగుతున్నారు? విషం తాగు. ఎట్లా? ఇప్పుడు ఒక మందు బాటల పైన ఏం రాసింటారు? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇంజూరీస్
ఇంజూరీస్, అంటే అది ప్రమాదకరమైనది, దయచేసి దాన్ని తాగొద్దండి. సో ప్రజలు అట్లా రాసి ఉన్నా కూడా అర్థం చేసుకోకపోతే ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ఫోటో వేసిందనమాట. వాడు కేని తాగేవాడు 80 చుట్కీ 90 తాల్ అని చెప్పి ఒక కీర్తన ఉంది వాళ్ళకి, తెలుసా? మనం హరే కృష్ణ చేసినట్టు వాళ్ళకి కూడా కీర్తన ఉంది భౌతికవాదులకి. సో దాన్ని ఏం చేస్తారంటే చేతులు వేసి అలాగ తడుతూ దాన్ని రుద్దుతారనమాట. ముఖ్యంగా మాతాజీలు చూసినప్పుడు ఇటు అంటుంటారు, ఎగతాళనమాట. మేము అది చూసాం కళ్ళతో, అందుకు చెప్తున్నాం. గౌరవం లేదు స్త్రీలకు సమాజంలో. సో వాళ్ళు ఏం చేస్తారు, అట్లా దాన్ని కొట్టేసి పౌడర్ చేసుకున్న తర్వాత నోట్లో వేసుకొని దవడలో పెట్టుకుంటారు. ఇంతలా ఉంటుంది దవడ. ఆ పేపర్ పైన ఏమి రాసి ఉంటారంటే, ఊరే ఇది తీసుకుంటే కనుక నీకు క్యాన్సర్ వస్తుంది, క్యాన్సర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి దీని ఒక ఫోటో వేసి ఉంటారు. అయినా వాడు ఏం చేస్తున్నాడు, దాన్ని తాగుతున్నాడు. జానియా సునియా విషకాయ. హరిహరి కృష్ణ కథ ఎవరు వినడం లేదు, తాగడం లేదు. దౌర్భాగ్యులు అనమాట. ఇప్పుడు చూడండి, కైలాసంలో మనం పరిశీలిస్తే 3 రకాల వ్యక్తులు కనిపిస్తారు. ఎవరెవరు? ఒకరు శివుడి దగ్గర పరతత్వాన్ని గురించి వింటున్న ముముక్షువులు, సిద్ధ పురుషులు, సాధువులు, ముక్త పురుషులు, నారద ఇత్యాది ఉన్నారు. శివుడి దగ్గర వింటున్నారు కృష్ణ కథ. ఇంకొక పార్టీ ఎవరు? బ్రహ్మతో వస్తారు ఇంకా దేవతలు. వీళ్ళందరూ ఏ పరిస్థితిలో ఉన్నారో, బాగా ఆర్తిగా, అంటే కష్టాలు ఉన్నాయి వాళ్ళకి. ఆర్తులు జిజ్ఞాసులు అన్నట్టుగా వాళ్ళు కూడా ఆర్తులు అనమాట. శివుడు యొక్క చరణాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడగడానికి వస్తున్నారు. ఆయన్ని ప్రసన్నం చేయడం కోసం ఆయన గురించి కీర్తిస్తారు, మళ్ళా అడుగుతారనమాట. ఇచ్చ, కోరిక. సో మనం నేర్చుకోవచ్చు అన్ని విధాల. భగవంతుని ఏమన్నా అడగల్లా, శివుడిని ఏమన్నా అడగల్లా అని అంటే ముందు మనం ఏం చేయాలా, వాళ్ళని విధంగా గుణగానం చేయాలి. అట్లా వాళ్ళని ప్రసన్నం చేసి అడిగినామనుకోండి, భక్తిని కూడా ఇచ్చేస్తారనమాట. అట్లా ఆ బ్రహ్మతో పాటు వస్తున్నటువంటి ఆ దేవతా గణం ఎవరైతే ఉన్నారో అదొక టీం అనమాట, అదొక పార్టీ. ఇక్కడ రుద్రుడి దగ్గర, శివుడి దగ్గర కథ వింటున్న వాళ్ళు ఒక టీము. ఇంకొక టీం ఏది ఉంది? ఎంజాయ్, చాయ్ చాయ్ షూ షాయ్ షాయ్ డ్యాన్సులు వేస్తూ క్లబ్బులు తిరుగుతూ ఉంటారు కదా భౌతిక జగత్తులో. గ్రూప్ థియేటర్లు, మాంసము, మందు, జూదం ఇత్యాది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, స్వర్గలోకంలో కూడా ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఎంత అసలు ఉన్నత లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు అట్లా ఎంజాయ్ చేయకూడదు. అరే అవకాశం దొరికింది భజన చేయడానికి, శివుడు ఉన్నాడు ఇక్కడ కథ జరుగుతుంది అని చెప్పి అక్కడ పోయి జాయిన్ అవ్వచ్చు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉన్న పుణ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎట్లయితే మనిషి జన్మ వచ్చిన తర్వాత మనిషి తిని తాగి నిద్రపోతుంటాడు పిల్లలుగానే, వాడి జీవితం అట్లాగే బర్బాద్, వృధా అయిపోతూ ఉంది. అట్లాగే దేవతలు కూడా ఏం చేస్తున్నారు, స్వర్గంలో ఉండి కూడా భజన చేయడంలో అనుకూలం ఉంది అక్కడ. వైష్ణవుల్లో వైష్ణవానాం యథాశంభు, సర్వోన్నతుడు, ఆయన కంటే గొప్ప వైష్ణవులు లేరు. అట్లాంటి వైష్ణవుడు సాంగత్యం ఉండి కూడా వెళ్ళిపోలేదు. ఏం చేస్తున్నారు, పుణ్యం ఉంది కదా అని చెప్పి విమానాలు తిరుగుతున్నారు, టీమును కూడా పెట్టుకొని భుజాలు రాసుకుంటూ. మళ్ళా వాళ్ళకి ఆ వాతావరణం ఏం చేసింది, ఇది భలే ఉంది అని చెప్పి ఎంజాయ్ చేశారు. అంటే మైథున సుఖాన్ని అనుభవించారు. అనుభవించినాక ఏమనుకున్నారు, చీచీ ఎందుకు ఈ పని చేస్తుంది, విసుగు వచ్చేసింది. అది భౌతిక జగత్ అంటే. వాళ్ళకు కూడా విసుగు వస్తుందంట. ఇంకా మనం ఎంత వాళ్ళ ముందు. సో వాళ్ళు ఏం చేశారు, ఆ విసుగు పోయేదానికోసం ఆ కైలాసంలో విమానాల్లో తిరుగుతా అవంతా కూడా ఆ సుగంధభరితమైనటువంటి వాతావరణంలో. అంతెందుకు ఏనుగులు కూడా విచలితం చెందాయంట. చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, జలకాలు ఆడారనమాట. జలకాలాటలలో గలగల పాటలు పద అని చెప్పేసి. అట్లాగే నలకూబర మణిగిరివి కూడా అట్లా చేస్తే వాళ్ళు నగ్నంగా, అది కూడా అమ్మాయిలతో. కానీ కుబేరుని మనం తీసుకుంటే ఆయన ఎందుకు అట్లా చేయలేదు? ఆయన కుమారులు మాత్రం అంత దిగజారిపోయారు. ఎందుకు? ఏమి దీని మధ్య రహస్యము?
ఆ? హరి బోల్ కరెక్ట్గా చెప్పారు అప్పుడు. శ్రీరామ్ కుబేరుడు శివుని యొక్క సాంగత్యం అన్నారు కదా ప్రభు. అందుకని ఆయన తప్పు చేయలేదు. చూడండి, సత్సంగం అంత గొప్పదన్నమాట. అంత పెద్ద ధనాఢ్యుడైనా కూడా కుబేరుడు ఆయన తప్పు చేయలేదు. కారణం ఏంటంటే ఆయన లోకంలో ఆయన ఎప్పుడు ఉండేవాడు కాదు, ఎక్కువగా శివుడి దగ్గర ఉండేవాడు. మరి శివుడు కైలాసంలోనే కథ చెప్పేవాడా? లేదు, భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళేవాడు అనమాట. రోజు ఒకడే కాదు, అమ్మవారిని కూడా తీసుకెళ్ళేవాడు. కానీ కథలో అమ్మవారు నిద్రపోయేది, అందుకే రాముడు అంటే విలువ తెల్లలేదు. శివుడు జాగ్రత్తగా వినేవాడు అనమాట, అందుకే ప్రణామం చేశాడు. సో ఆ చరిత్ర వేరు. చెప్పొచ్చేది ఏంటంటే కుబేరుడు కృష్ణ కథలో ఉన్నాడు, శివుడి సాంగత్యంలో ఉన్నాడు కాబట్టి పిల్లలు దిగజారిపోయినా కలతపడలేదు. లంకేశ్వరుడు ఎవరు? రావణాసురుడు ఏం చేశాడు? ఎవరిదా లంక? ఎవరు వాళ్ళన్నా? కుబేరుడి సంపద అది, శ్రీలంక, బంగారు లంక. కానీ అతన్ని తరిమి తరిమి కొట్టాడనమాట తపస్సు చేసుకున్న తర్వాత, ఈ లంక నాదవ్వాలి అని. ఆయనకి ఇట్లా సంపదలు ఎన్నో ఉన్నాయి, వదిలేసి వెళ్ళిపోయినాడు. ఎందుకు అంత సంపద ఉందంటే ఆయన అంత గొప్ప భక్తుడు అనమాట. చూడండి, కుబేరుడి స్థానం ఏంటంటే ధ్రువ మహారాజు కూడా ఆశీర్వాదం మీకు కావాలని అడిగాడు, ఏం కావాలో అడుగు అని అడిగాడు. అది కుబేరుడి స్థానం. అంత స్థాయి ఎట్లా వచ్చింది? శివభగవానుడి యొక్క సాంగత్యం. ఆడు కూర్చొని కృష్ణ కథ వినేవాడు పరతత్వం గురించి. అందుకే వాళ్ళంతా మహామహులైనారు. నారద మహర్షి అంత గొప్ప స్థాయి ఎందుకు వచ్చింది, అది మళ్ళీ చర్చిద్దాం. సో ఇక్కడ మనం చూస్తే ఈ భోగించే వాళ్ళ టీం ఏదైతే ఉందో, ఈ గ్రూపు, వీళ్ళు కేవలము అనుకూలం ఉంది కదా అని చెప్పి భజన చేయకుండా వీళ్ళు ఏం చేశారు? భోగించారన్నమాట. దానికి శాస్త్రం ఏం చెప్తుంది? పుణ్యం ఎక్కువగా ఉన్నవాళ్ళు భజన చేయకపోతే ఏమవుతుంది? క్షీణే పుణ్యం మృత్యులోకం విశంతి. పుణ్యం నశించిపోతే మృత్యులోకానికి వచ్చి పడతారు, మళ్ళా అపవిత్రం అవుతారు. ఇప్పుడు మనకు బ్యాంకులో ఉందండి, ఏటీఎంలో పెట్టి తీస్తూ ఉన్నాం, ₹1,00,00,000 ఉందనుకో, ₹1,00,00,000 ఖర్చు చేసాము, జీరో అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఏటీఎం పెడితే వస్తుందా? అంతెందుకు ఫోన్ మాట్లాడుతూ ఉంటాం హలో అని, దాంట్లో వ్యాలిడిటీ అయిపోయి ఉంటుంది, వెంటనే హలో అన్నలే ఏమి కట్. అట్లా ఒక ఇది ఉందన్నమాట, ఒక హద్దు ఉంది వాళ్ళకి, వాళ్ళ పుణ్యానికి. ఆ పుణ్యం నశించిపోతానే ఇంకా లేదు స్వర్గంలో సీటు. ఎట్లయితే సినిమా చూస్తూ ఉంటారో, సినిమా పూర్తి అయిన తర్వాత బయట దోసేస్తారు. రైల్లో కూర్చో ఉంటాము, భీమవరానికి టికెట్ తీసాము, పూరికి పోయేదానికిలే ఆడే దోసేస్తారు. అట్లుంటుంది సిచ్యువేషన్. సో ఆ విధంగా వీళ్ళేంటంటే 3 రకాల వ్యక్తులు ఆ యొక్క కైలాసంలో మనం చూస్తే. మరి బ్రహ్మతో వస్తున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? ఎందుకు అట్లా దెబ్బలు తగిలి వస్తున్నారు వాళ్ళు, గాయాలైపోయి వస్తున్నారు? కారణమేమే? అపరాధం చేశారు, దక్ష యజ్ఞంలో ఉండి దెబ్బలు తిన్నారనమాట. ఆ యొక్క గాయాలతో బాధపడుతూ వస్తున్నారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు కూడా మధ్యలో ఆగిపోయేవారేనా? వచ్చేవారే కాదు అసలు. చూడండి, ఎవరి సాంగత్యంలో ఉన్నారు వాళ్ళంతా? దక్షుని సాంగత్యంలో ఉన్నారు. మనం మనుషులను చూడొచ్చు అనమాట. నువ్వు ఎవరు ఏమి అనేది నీ స్నేహితులను చూసి నిన్ను అంచనా వేయచ్చు. మీ స్థాయి ఏమిటి, అసలు మీ ఆలోచనలు ఎలాగ ఉన్నాయి, మన ఆలోచనలు, మనం ఏ స్థాయిలో ఉన్నాము అని ఎప్పుడు చెప్పగలమంటే మనం ఎవరితో నివసిస్తున్నాము, ఆ నివసించేటప్పుడు కూడా మనం ఎంత ఉత్సాహంలో ఉన్నాము, దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు మన స్థాయి ఏమిటి అని. అందుకే సత్సంగం చాలా గొప్పదన్నమాట. సో కృష్ణ కథ నిరంతరము ఎక్కడ జరుగుతుంటుందే ఆ యొక్క సభలో మనం ఉన్నామంటే మనం సురక్షితంగా ఉన్నట్లే, సమయం వృధా కాదు. అందుకే ఈ కృష్ణ కథ ఎప్పుడు దాకా వినాలంట? ముహురహో రసిక భువ భావిక అన్నట్టుగా ఏమన్నారు?
తుష్యంతి చ రమంతి చ. ఎప్పటి వరకు నువ్వు తృప్తి పడవో, అంటే ఈ కథ వింటున్నప్పుడు ఆనందం అవ్వాల, ఉత్సాహం వచ్చేయాలి. ఆహా, ఇంకా చెప్తే బాగుండేదే, కథ అప్పుడే ఆపేశారే అనే భావన మనకు రావాలి. మనమేమనుకుంటున్నామో, టైం చూసి ఈ టైం ఇంకా అయిపోలేదు, ఆడేమో ఆకలి అవుతుంది, ప్రసాదం ఇస్తే బాగుండే, ఈయనేమో వదిలిపెట్టడం లేదు. నా స్థాయి అది, మీ స్థాయి కాదు. మనం అట్లా అనుకుంటుంటాం. కానీ వాస్తవంగా ఏమిటి? కథయంతచ్చమాం నిత్యం అన్నారు. అందుకే మనం సండే ఒక విషయం చెప్పాను. ప్రారంభం ఎట్లయిపోయానంటే శ్లోకంలోకే పోలేదు. అక్కడేం చెప్పాము అంటే, ప్రాతకాల దూత ప్రసంగాన, మధ్యాహ్నే స్త్రీ ప్రసంగేన, రాత్రౌ చోర ప్రసంగాన కాలే గచ్చతి ధీమత. ఎవరండి ధీరుడు? శివుడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్పారనమాట. వీరాసనం, వీరుడు అనమాట. ఆయన ముద్ర, ఆయన ఆసనం ఎట్లుందంటే, ఆ యొక్క ధీరులు ఎవరైతే ఉంటారో, నిజమైన వీరుడు ఎవరు, ధీరుడు ఎవరు అని అంటే, కృష్ణ కథని ఆస్వాదించేవాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం కాలో గచ్చతి ధీమత. ఎవరైతే కాలాన్ని ఈ విధంగా గడుపుతుంటాడో అతను నిజమైన హీరో, అతను ధీరుడు, అతను గోస్వామి. ఇంద్రియాలని అదుపులో చేసిన వాడు అతను. మిగతా వాళ్ళు ఆ కేటగిరీకి రారన్నమాట. అందుకని మనం ఏం చేయాలా? కృష్ణ కథలో మేల్కోవాలి, నిద్రపోకూడదు. ఆగిపోతుందా కథ? బాధపడాలి, ఆ స్థాయికి రావాలి మనం. అంటే ఏమంటున్నారు? ఎప్పుడు ఆ స్థాయి వస్తుంది? ఉదయం ఏం చేయి? మహాభారతం విను. మధ్యాహ్నం ఏం చేయి? రామాయణం విను. రాత్రి ఏం చేయి? భాగవతం విను. ప్రాతకాల దూత ప్రసంగానం, ఉదయాన్నే జూతం ఆడారు కదా పాండవులు, మహాభారతం వినాలంట. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగేన, రామాయణంలో అందరూ స్త్రీలే, వాళ్ళ కథ వినాలంట. రాత్రో చోర ప్రసంగానం, మక్కన్ చోరు కృష్ణ, ఆయన కథలు వినాలంట రాత్రి. ఇట్లాగన చేస్తే వాళ్ళంట ధీరులు. కాలే గచ్చతి ధీమత. కాలాన్ని ఈ విధంగా గడపాలంట. ఎందుకు? తుష్యంతి చ రమంతి చ. ముక్త పురుషులు కూడా ఇదే విశేషమైనటువంటిది. అందుకే శివుడు ధ్యానంలో లేడు, ఎప్పుడు చూసినా. ఎప్పుడు ఉన్నాడంట? అది కూడా ఉంది, మనం చెప్పుకుందాం ముందుకి. ఎప్పుడున్నాడు? ఈయన చేతులు మాల ఉంది కదా, ఆ మాలని ఏమన్నారు? రుద్రాక్ష అన్నారు. ఈ శ్లోకంలో వచ్చింది ఆ విషయం. రుద్రాక్ష మాల చేతిలో ఉంది. ఏం విశేషం రుద్రాక్ష మాల అంటే? రుద్ర అంటే శివుడు. ఎందుకు ఆ పేరు వచ్చింది? బ్రహ్మ ఎప్పుడైతే తన కోపాన్ని వదిలిపెట్టాడో, కోపాన్ని వదలలేదనుకోండి, సృష్టి చేయలేడు చక్కగా. ఒకవేళ చేసిన దాంట్లో లోపం కనిపిస్తుంది. అందుకని ఆయన ఏం చేశాడు? కోపాన్ని విడిచిపెట్టాడు అన్నమాట. మనం కూడా విడిచేస్తాం, ఒక్కొక్కసారి అనుకుంటాం అన్నమాట, వదిలేయాలి. సో బ్రహ్మ అట్లా వదిలినప్పుడు ఎవరు వచ్చారంటే శివుడు వచ్చాడు. అందుకే ఆయన పేరు రుద్ర. సో ఇక్కడేం పేరు వచ్చింది? రుద్ర అక్ష. అక్ష అంటే ఏమి? కళ్ళు. సో దీనికి ఎందుకు రుద్రాక్ష అని పేరు వచ్చిందంటే, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడంటే శివుడు. ఎవరి కోసం? కాదు, ఆయన ఆల్రెడీ ఆ స్థాయి పొందేశాడు. భగవత్ ప్రాప్తి అయిపోయింది, భగవద్ దర్శనం అయిపోయింది. ఎప్పుడు అనుకుంటే అప్పుడు భగవంతుని కూడా చూడగలడు. సమాధి కూర్చున్నా ఆయన సమాధి స్థాయి. నా శోచతే నా కాంక్షతి, ఆ స్థాయి అన్నమాట శివుడిది. సో ఆ స్థాయిలో ఆయన కూర్చొని ఎందుకు ధ్యానం చేయాల? ఎందుకు? కఠోరమైన తపస్సు చేశాడంట కొన్ని వేల సంవత్సరాలు. ఎందుకంటే మనలాంటి బద్ధాత్ములు ఉన్నారు కదా, వాళ్ళని ఉద్ధరించడానికి. నేను కిషోర్ ప్రభుని మొన్న ఒక ప్రశ్న వేశాను. ప్రభు, శివుడు అట్లాంటి వాళ్ళు ఈ బద్ధజీవులను అందరూ కూడా ముక్తులు చేసేయచ్చు కదా, అంత శక్తి ఉంది వాళ్ళకి అని అంటే, ఆ ప్రభు ఒక విషయం చెప్పిరి. మీ కొడుకుని స్కూల్కి పంపకుండా మీరు పోయి ఎగ్జామ్ రాసేయండి, పాస్ అయిపోతాడా? మీరు రాసేయచ్చు కదా ఎగ్జామ్, అంతే కదా. అప్పుడు నా కొడుకు ప్రయోజకుడు అవుతాడా? సో వాళ్ళు ఏం కోరుకుంటారంటే మనం ఎట్లయినా భక్తి చేయాలని వాళ్ళ కోరిక అనమాట. వీళ్ళు భక్తి చేయలేదే, వీళ్ళు భక్తి చేయాలా, కష్టపడాలి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి. అందుకే నేను తపస్సు చేస్తాను ఈ విషయంలో అని వేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. కోరిక అది ఉంది కాబట్టి ఆయన తపస్సు చేసిన తర్వాత కళ్ళు అలాగ తెరిచాడంట. తెరిచినప్పుడు ఏమైందంటే
ఆ యొక్క కంట్లో నుంచి బిందువులు అలాగ భూమి మీద కారిపోయినాయి. అప్పుడు ఆ వృక్షమైన అంటే పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయినాయి. ఆ వృక్షంలో ఏవైతే పళ్ళు ఉన్నాయో దాని లోపల గింజలో రుద్రాక్ష. అందుకే వాటికి చూడండి, కళ్ళు ఎన్ని ఉంటాయి శివుడికి? వెరీ గుడ్, 3 ఉంటాయి. ఇంద్రుడికి ఎన్ని ఉంటాయి? ఆయనకి బ్రహ్మకి ఎన్ని ఉంటాయి? బ్రహ్మకి 8 ఉంటాయి, 4 తలకాయలు కదా, 8 కళ్ళు. సో సీతారామ కళ్యాణంలో ఎవరు అదృష్టవంతులు? ఇంద్రుడు ఎందుకు అదృష్టవంతుడు? ఇంద్రుడు ఎందుకు అదృష్టవంతుడు? ఒళ్ళంతా కళ్ళే. ఆయనకి శాపం అనమాట, అది వరం అయిపోయింది ఆయనకి. ఆయనకి పొగిడేశారంట అందరూ ఆ సభలో. ఊరే నువ్వు ఎంత అదృష్టవంతుడు, మాకు 2 కళ్ళు సరిపోవడం లేదు రామ కళ్యాణం చూడడానికి, సీతారాముల్ని పరిశోధన చేయడానికి చూడడానికి అని చెప్పి బాధపడ్డారంట. ఇంద్రుడు సంతోషించాడు, పోన్లేదు వరం అయిపోయింది. ఆయనకి ఒళ్ళంతా యోనులు అయిపోవాలని శాపం పెట్టేశాడు. ఎవరు? అహల్య భర్త గౌతమ ముని. ఏమైంది మళ్ళా? ఆయన ప్రాధాయపడ్డాడు, అయ్యో వికారంగా ఉందండి, ఒళ్ళంతా యోనులు అయిపోతే ఏమవుతుంది పరిస్థితి? చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? ఎన్ని గుడ్లు వేసుకున్నా, ఫుల్ డ్రెస్ వేసినా కూడా ఉండే కళ్ళు, చేతులకి ముఖానికి అంతా ప్రాధాయపడితే సరే కళ్ళు అయిపోతాయని చెప్పి. సో తప్పిదం చేస్తే ఈ విధంగా భక్తులు శాపం పెడతారు. అట్లా ఈ రుద్రాక్ష యొక్క మాలలో ఉండే ఆ పూసలు ఏవైతే ఉన్నాయో, ఒక కన్ను ఉన్నాయి, 3 కన్నులు ఉన్నాయి, 2 కన్నులు ఉన్నాయి, 4 ఉన్నాయి, 8 ఉన్నాయి, 10 ఉన్నాయి. సో విలువైంది ఏది దాంట్లో? రెండా? 2 కళ్ళు విలువైందంట. కొన్ని దొరకవు అన్నమాట, చాలా చూస్తారు అన్ని చోట్ల, ఇవి దొరకవు, కానీ ఉన్నాయి అవి కూడా. అట్లాంటి మాల ఎవరు చేయాలి పట్టుకొని? శివుడు చేయని అవసరం లేదు వాస్తవంగా, కానీ ఆయన జపిస్తున్నాడు. ఎవరు నామం చేస్తున్నాడు? శంకర్. ఏ నామం చేస్తాడు? రామనామం. అందుకే ఏమన్నాడు? ఎస్, హరి గోడ్. సహస్రనామత తుల్యం. ఏమి? 1000 రామనామాలు, విష్ణు సహస్రనామాలు 1000 ఒక్క రామనామంతో సమానం. హరే కృష్ణ మంత్రంలో ఎన్ని రామాలు ఉన్నాయి? 4 ఉన్నాయి. కృష్ణ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 1000 సహస్రనామాలతో ఒక రామనామం అయినప్పుడు 4 × 1000 ఎన్నయ్యా? 4000 అయ్యా. 3 రామనామాలు చేస్తే ఒక్క కృష్ణనామంతో సమానం అన్నారు. అప్పుడు 4 కృష్ణనామాలు ఉన్నాయి, అది ఎన్ని వేలాయా? మొత్తం 16 అయిపోయాయి. కృష్ణుడు మాత్రం 12. కృష్ణనామం చేస్తే 4 సార్లు 12,000 సార్లు విష్ణు సహస్రనామం చేసిన దాంతో సమానం. 2 కలపండి, ఎన్నాయా? 16,000 విష్ణు సహస్రాల నామం చేసిన ఫలితము వస్తుంది. ఏం చేస్తే? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మంత్రం చేస్తే వచ్చే ఫలితము ఇది అన్నమాట. ఎవరు చెప్పారు ఇది? శివుడు స్వయంగా చెప్పేశాడు. మనం హరే కృష్ణ చూడండి, ఎంత కరుణామయులు గౌర్నితాయి. మరి ఎవరి కరుణ ఇచ్చింది వాస్తవంగా? ఎవరిచ్చారు ఈ కృపని? గౌర్నితాయి ఇచ్చారు కదా. కానీ గౌర్నితాయి దీనికి మూలమా? ఎవరు? దయా కరో శ్రీ ఆచార్య, దయా కరో సీతాపతి, అద్వైత గోసాయి, తవ కృపా బలే చైతన్యాన్నిత. ఎవరిచ్చారు చైతన్యతాయి? గౌర్నితాయిని మనకు ఎవరిచ్చారు? ప్రశ్న అది. ఎస్, అద్వైతాచార్యులు ఎవరు మరి? శివుని యొక్క అవతారమే అద్వైతాచార్యులు.
అట్లాంటి అద్వైతాచార్యుల కృప వల్ల మనకు వచ్చింది. అంటే ఏమే శివుడి కృప ఉంది అక్కడ. శివకృప లేకుండా మనం భక్తులు ఎదగలేము. అందుకే ఈ పురాణంలో శివకథ శ్రేష్టమైనది. వైష్ణవుడు. సో ఆయన ఆ రుద్రాక్షమాలు పట్టుకొని రామనామాన్ని జపిస్తున్నాడు. మనం ఏ మాల పట్టుకొని చేస్తున్నాం? తులసి మాల. మనకు చెప్పలేదు రుద్రాక్షమాల పట్టుకొని చేయండి, కానీ శివపురాణంలో శివభక్తులకి హెచ్చరించారు, తులసి మాలతో చేయకూడదు, రుద్రాక్షమాలు చేయండి. చాలామంది శైవులు అంటారా, శైవులు వాళ్ళు ఏం చేస్తారు, రుద్రాక్షమాలు వేసుకుంటారు. ఒకటి ఎంత పొడవు ఉంటుందో, ఒకటి ఎంత పొడవు ఉంటుందో, ఒకటి ఎంత ఉంటుందో, ఒకటి ఎంత ఉంటుందో, ఒళ్ళంతా అవే ఉంటాయి. కానీ భక్తి ఆటికాడి గంజా తాగుతుంటారు అన్నమాట. ఒక పైపు ఉంటుంది, దాన్ని పెట్టే దాని చరిత్ర లేకపోతే చాలా విషయాలు ఉన్నాయి. సో మనం ముఖ్యంగా ఈరోజు ఉండే తత్వం ఏదైతే ఉందో దాన్ని మనం చర్చించాలి, సమయం అవ్వకముందే. సో అందుకని ఈ ఆసనం వేసుకొని ఆయన పరతత్వం గురించి చెప్తున్నప్పుడు కొన్ని సూచనలు ఇచ్చారు మనకి. ఇక్కడ ఏమిటంటే ఆయన జింక చర్మం మీద కూర్చోన్నాడు అని ఒకసారి చెప్పారు. ఈరోజు శ్లోకంలో తర్వాత రాబోయేటివి వాటిలో ఏం చెప్తున్నారంటే ఆయన దర్భాసనం మీద కూర్చో ఉన్నాడు. ఆయన ఏదో సోఫాలో కూర్చొని కదా కథ చెప్పచ్చు. ఇప్పుడు మనం ఏడ కూర్చొని చెప్తున్నాం కథ, వ్యాసాసనం మీద కూర్చొని చెప్తున్నాం. ఆయన సింపుల్గా సరళమైన జీవితం చూడండి, దర్భాసనం మీద కూర్చొని కథ చెప్తున్నాడు అన్నమాట. కానీ మీకు తెలుసా శివుడు కథ చెప్పేటప్పుడు ఎట్లా చెప్తాడు? అమ్మవారి తొడ మీద ఉంటుంది సతీదేవి. ఎవరైనా చెప్పగలరా? భార్యని తొడ మీద కూర్చోబెట్టుకొని కథ చెప్పగలరా? ఆయన అంత స్థిరమైన వాడు అనమాట. సో ఆ దర్భాసనం మీద ఎందుకు కూర్చుంటారంట అంటే పురాణాలు చెప్తాయి. ఈ దర్భాసనం ఎట్లొచ్చింది అంటే వరాహస్వామి ఎప్పుడైతే భూమండలాన్ని కాపాడడానికి ఆ సముద్రం నుంచి తీసుకొని వచ్చాడో, వచ్చినప్పుడు ఏం చేశాడంట, తను ఒక దులిపాడనమాట. ఇప్పుడు మనం జంతువులు కన్నా చూసినప్పుడు అప్పుడు నీలుగుతాయి ఒక్కొక్కసారి, లేదంటే మనం కూడా నీలుగుతుంటాం. స్నానం చేసి వచ్చినప్పుడు కొన్ని కుక్కలకు కానీ మనం స్నానం చేసామనుకోండి, అప్పుడు ఏం చేస్తాయి, బాడీని అంతా అట్లా ఇదిలిస్తాయి కదా. మరి స్వామి అట్లా ఇదిలిచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించండి. ఆ జలం అందరికీ పోయి పడింది అనమాట. అది భూమండలంలో కూడా పడిపోయింది అక్కడక్కడ. ఎక్కడ పడిందో అక్కడేమి మలిచాయే దర్భలు. ఈ దర్భలు ఇట్లా మలవడం వల్ల అది పవిత్రమైందనమాట. ఎందుకంటే ఆ జలము స్వామి యొక్క దేహం నుంచి వచ్చి పడింది. ఇప్పటికీ ఆ దర్భ విశేషమైనది. దాన్ని తీసుకురమ్మని చెప్పి పంపించేవాళ్ళు. ఎవరు? అజామీలుని. రోజు పూజకని ఆయన పోయేవాడు అనమాట. పోయి ఒక వాల్ పోస్ట్ చూశాడు. ఒకే వాల్ పోస్టే. ఇప్పుడు ఎన్ని వాల్ పోస్టులు అతికిస్తున్నారు ఊర్లో. అంతెందుకు మొబైల్ తిప్పుతూ ఉంటాము, అక్కడే ఆగిపోతాం అనమాట. చాలు బ్రహ్మచారికి ఒక వాల్ పోస్ట్ చాలు, పతనమైపోయింది. అందుకనే సో ఈ గడ్డి తీసుకొని వచ్చేదానికి పోయేవాడు అజామయుడు. మనం కూడా ఎక్కడన్నా సేవకు పంపించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బుక్ డిస్ట్రిబ్యూషన్ వెళ్తున్నాము, ఒంటరిగా ఒక్కొక్కసారి వెళ్తున్నాము, మాతాజీలతో మాట్లాడుతున్నాము. సో బీ కేర్ఫుల్. భక్తి చాలా హుషారుగా చేయాలన్నమాట. ముఖ్యంగా బ్రహ్మచారి వ్రతం పాటించేవాళ్ళు వాళ్ళ పాదాలు చూస్తూ మాట్లాడాలి. ఎంత గౌరవం ఇచ్చాలి మాతాజీ అని, లేదంటే పడిపోతాం. అట్లాగా ఆయన దర్భాసనం మీద అందుకని కూర్చో ఉన్నారనమాట శివుడు. ఇంకేం చెప్తున్నారు? ఆయన ఎందుకు ఆయన ధీరుడు, ఎందుకు అంత గొప్ప స్థాయిలో ఉన్నాడంటే ముఖ్యంగా సదా సదా శివ అంటారు కదా. ఏమి దాని అర్థము? సదా ఆ శివుడు అందరికీ మంగళకరం, అందరికీ మంగళకరం అన్నమాట. అందరికీ కృపనిచ్చేవాడు. శివదం తాపత్రయ ఉన్మూలనం, భాగవతంలాగా ఆయన కూడా అందరికీ కృపనిచ్చేవాడు అనమాట. సో ఆయన ఎందుకు ఈ స్థాయిలో ఉన్నాడంటే గంభీరంగా ఉంటాడు. ఏ విషయంలో? కృష్ణ చైతన్యంలో. చైతన్యం చాలా ఉంది. డాక్టర్ చైతన్యం ఎట్లా ఉంటుంది, లాయర్ చైతన్యం ఎట్లా ఉంటుంది మనం చెప్పనవసరం లేదు. ఒక వ్యాపారి అతని చైతన్యం ఎట్లా ఉంటుంది. సో కృష్ణ చైతన్యవంతుడు ఎట్లా ఉంటాడు? భగవంతుని ఎప్పుడూ మర్చిపోడు అనమాట.
ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ, నెవర్ ఫర్గెట్ కృష్ణ. కృష్ణుని మర్చిపోయినామంటే దాని కథ మాయ పక్కలోనే ఉండిపోతుందంట. కృష్ణతో ఉండాలి ఎప్పుడు. అంటే నువ్వు ఎప్పుడు కృష్ణుని మర్చిపోకూడదు. ఆ విధంగా నీ జీవితాన్ని మలుచుకోవాలి. అందుకే ఆయన గొప్పవాడైన ధీరుడు. ఏమన్నారు? ఎవరు ధీరులు? వాచో వేగ మనస క్రోధ వేగ జిహ్వా వేగ ఉదరోపస్థ వేగ ఏతాన్ వేతాన్యో విషహేత ధీర. అతనండి ధీరుడు అంటే. ఇవన్నీ మనోవేగము, వాచో వేగము, క్రోధ వేగము, ఇది చాలా ప్రమాదం. జిహ్వా ఇది 2 పనులు చేస్తుంది, అన్నీ ఒకటే చేస్తాయి. ఇది 2 పనులు ఏమే? 2 పనులు ఏం చేస్తుంది? నాలుక బస్ మాట్లాడేది తినేది, ఈ 2 ఎక్కువ చేస్తుంటాడు మనిషి. తినేది తినేది తినేది, అదుపు లేదు. నాలుక మాట్లాడేది. ఏం మాట్లాడుతున్నావురా? ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. ఉండదేమీ ఆడ. ఇప్పుడు చాలామంది మౌని బాబాలు ఉన్నారు. ఎందుకు మాట్లాడారంటే మాట్లాడితే తెలిసిపోతుంది వీడు పక్క మొద్దు అని. వీడు సుంఠ, వీడు ఎదవ, వీడికేం తెలీదు అని తెలిసిపోతుంది ప్రజలకు. అందుకని మౌని బాబా మౌనంగా. నిజమైన మౌని ఎవరు? కేవలం కృష్ణ కథ మాట్లాడే వాళ్ళే నిజమైన మౌని బాబా. నిజమైన శివుడికి అత్యంత ప్రియమైన వాళ్ళు ఎవరు? కృష్ణ భక్తులు, విష్ణు భక్తులు, వైష్ణవులు. ఎందుకు ఆయన వైష్ణవుడు? అందరూ భక్తులు కావాలని ఆయన తపస్సు చేస్తున్నాడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం కాబట్టి ఆయనకి ప్రియం అన్నమాట. నెక్స్ట్ క్లాస్లో ఇంకా వివరంగా చెప్పుకుందాం మనం. సో చెప్పేది ఏంటంటే శివుడు అంత గొప్ప ధీరుడు అన్నమాట. అన్ని వేగాల్ని కూడా అదుపు చేసుకోగలిగాడు. కారణం ఏంటంటే సదా భగవత్ కథలో ఉంటాడు, చెప్తున్నా ఉంటాడు, వింటూన్నా ఉంటాడు. లేదంటే ధ్యానంలో భగవంతుని ధ్యానంలో ఉండి సమాధి స్థాయిలో, ఇంకా ఆయనకి ఏం తెలీదు ప్రపంచం. అట్లా నారద మహర్షి అట్లా వాళ్ళు ఉపదేశం శివుడి దగ్గర తీసుకొని ఎంతోమంది భక్తులను చేసేసారు ప్రచారం చేస్తూ. అందుకే అసలు నారద మహర్షి పంచరాత్ర విధానము ఆయన ఏం చెప్పారు? నారద భక్తి సూత్రాలు, భక్తికి సూత్రాలు ఇచ్చాడు. ఒక లెక్కకి సూత్రం లేకపోతే లెక్క రాదు కదా. నీకు భక్తి కావాలంటే ఆ సూత్రాలు తెలుసుకోవాలి. అట్లాంటి తత్వాన్ని ఇచ్చిన నారద మహర్షి కూడా వింటున్నాడు. మనం ఏమంటాము? భక్త శిరోమణి ప్రహ్లాద్ మహారాజుకి జై. సో ప్రహ్లాద్ మహారాజుకి ఎవరు గురువు? నారద మహర్షి. ధ్రువుడికి ఎవరు గురువు? నారద మహర్షి. నారద మహర్షికి ఎంతోమంది, వాల్మీకి, ఎనలేని శిష్యులు ఉన్నారు. వాళ్ళంతా కూడా సర్వోన్నతమైన స్థాయికి వెళ్ళిపోయినారు. కారణమేమే? శివుడి దగ్గర కూర్చొని కథ విన్నారు, ప్రశ్నించారు. ఇట్లాగ ప్రశ్నించాలంట. వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీన్ పునాతి వక్తారం శ్రోత్రకం వక్తారం ప్రొచ్చకం శ్రోత్రం తత్పాద సలిలం యథ అన్నారు. అంటే 3 రకాల వ్యక్తులు ఉన్నారంట ఈ భాగవత కథలో. ఏకత వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీన్ పునాతి పవిత్రులవుతున్నారంట 3 రకాల వ్యక్తులు. ఎవరు వాళ్ళు? వక్తారం అంటే కథ చెప్పేవారు, ప్రచ్చకం అంటే ప్రశ్నించేవారు, శ్రోత్రం వినేవారు. వీళ్ళు ముగ్గురు ఎట్లా తరించారంట? గంగ ఏ విధంగా సలిలం, సలిలం అంటే గంగాదేవి అన్నమాట, జలం. అది ఎక్కడి నుంచి వచ్చింది? తత్పాద సలిలం యథ. భగవంతుని పాదమం నుంచి వచ్చిన ఆ జలం ఏం చేసిందంటే ముల్లోకాలని కూడా పవిత్రం చేసేసింది. ఎవరు గంగలో మునుగుతారో పాపాలు పోతాయి. అట్లాంటిది ఆ గంగాదేవి. అట్లాంటి గంగాదేవి ఎలాగైతే ముల్లోకాలని పవిత్రం చేసిందో, కృష్ణ కథలో ఉండేవాళ్ళు ముగ్గురు ప్రశ్నించేవాళ్ళు, చెప్పేవారు, వినేవారు. ఈ ముగ్గురు ఉండే ఉంటారు కదా. ఏ మూల కూర్చొని వింటున్నా వాళ్ళు వింటున్నారు. వాళ్ళందరూ కూడా ఏమైనారు? భగవద్ధామ వెళ్ళిపోతారు, ఇక్కడ ఉండరు. వాళ్ళకి ఇక్కడ తావు లేదు, ఇంకా లేదు వాళ్ళకి తావు. అందుకని ఎప్పుడు కూడా ఏం చేయాలా? కృష్ణ కథ వినేదానికి ఆసక్తులై ఉండాలి. మళ్ళీ ఎప్పుడు ఉంటుంది భాగవతము? వింటుంటాము కానీ ఎక్కడో. సో ఈ విధంగా భాగవత
మళ్ళీ మళ్ళీ వినాలన్నమాట. అట్లా ఏం చెప్తున్నారు, వీరాసనం చేసుకుని ఆయన. ఇంకొకటి ఏమని చెప్తా, భగవద్గీతలో ధీరుడు అనడానికి ఏమి సూచనలు ఇస్తున్నాడు కృష్ణుడు? చెప్తాను. యమ్హీన వ్యదయంతే తే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఈ ధీరుడు ఎవరైతే ఉన్నాడో, ఎవరు ఆ ధీరుడు? వ్యధయంతే తే పురుషం పురుషర్షభ. పురుషుల్లో శ్రేష్ఠుడు ఎవరంటే, నీ దగ్గర అన్నీ భోగించడానికి ఉన్నాయండి, అన్నీ అనుకూలం ఉన్నాయి. ఇప్పుడు భీష్మ పితామహకు అన్నీ అనుకూలం ఉన్నాయి, కానీ ఆయన భోగించలేదు. శివుడికి అన్నీ ఉన్నాయి, కుబేరుడికి అన్నీ ఉన్నాయి, భక్తులు అన్నీ ఏం కావాలో భోగించవచ్చు. కానీ ఇది రసాస్వాదన, ఇది ఆనందదాయకమైనది, ఇది అన్నిటికంటే ఉన్నతమైనది. అందుకే చెప్పారు రసవర్జం రసోప్యస్య పరం దృష్టివా అని చెప్పారు. ఈ యొక్క రసాస్వాదన ఎవరైతే అంటే ఉన్నతమైన దాన్ని మనం తీసుకుంటామో, తుచ్చమైనవి సరళంగానే వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకనే ఎంహీన వ్యధే అంతే అయితే ఇవేదైతే మనల్ని పరిశాని చేస్తున్నాయి అంటే కష్టపెడుతున్నాయి, ఏంటివి? చుట్టుపక్కల భోగం ఉంది, వాటిని భోగించాలనే ఆసక్తి ఉంది మనుషులకి, కానీ వాటిని భోగిస్తున్నారు, అందుకే వాళ్ళు పతనమైపోతున్నారు. వాటి మధ్య నుండి కూడా ఎవరైతే సహనంతో ఉంటారో వాటిని తీసుకోకుండా, ఇక్కడ యోగ పద్ధతి చెప్పారు, ఇంకా దాంట్లోకి పోలేదు మనం, చాలా విషయాలు ఉన్నాయి. ఆ యోగ పద్ధతిలో ఏమంటున్నారు? యోగి అంటున్నారు. యోగి బనో అంటే, కానీ అందరూ యోగ పద్ధతిలో ఉంటున్నామనే భోగిస్తున్నారు. ఎట్లా చెప్తారనమాట. యోగి అంటే ఒక పూట తింటే యోగి, 2 పూట్ల తింటే భోగి, 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే హోగి. హోగి అంటే ఏమి తమిళ్లో కన్నడలో చెప్తారనమాట. హోగి అంటే పోయినాడు, ఎక్కడికి? శ్మశానం. సో మనము ఎవరికి వాళ్ళు గుర్తించవచ్చు ఎన్నిసార్లు తింటున్నాము రోజుకి. కృష్ణ కథ అట్లా తినాలి, ఆత్మకు ఆహారం కావాలంటే అట్లా తినాలి. మళ్ళీ దానికి ఇవ్వకుండా మనం ఏం చేస్తున్నాము? కృష్ణ కథలో నిద్రపోయి మిగతా వాటిలో మేలుకుంటూ ఇంకా పెట్టు అనేదో కృష్ణుడు గారు చెప్పాడు గోవర్ధన్ లీలలో. గోవర్ధనుడు చెప్పాడు ఇంకా దాండి అన్నట్టు. మనిషి కూడా ఏంటంటే ఇంకా దాండి అని చెప్పి పెట్టి తినేస్తున్నాడు అనమాట. సో మళ్ళీ అతనేమంటున్నాడు, నేను యోగిని అంటున్నాడు. లేదు, అది రోగం తెచ్చిపెడుతుంది. 2 పూటలు తింటే కూడా, 3 పూటలు తింటే 2 పూటలు తింటే భోగి, 3 పూటలు తింటే రోగి, 4 తిన్నాడు అనుకో హోగి. ఇప్పుడు ఎక్కడ చూసినా మందుల షాపులు, ఆసుపత్రులు పెరిగిపోతున్నాయి చూడండి. సూపర్ మార్కెట్ లాగా ఉన్నాయి మందుల షాపులు. ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది చూస్తే, ఎక్కడ చూసినా చెత్త. సమాజం ఎంత భ్రష్టు పట్టిపోతుంది. దీంట్లో మందు కూడా తప్పిదం ఉంది తెలుసా. మనం ప్రచారం చేయలేదనుకోండి, అప్పుడు మనం దయలేని వాళ్ళుగా గుర్తింపబడతాం శాస్త్రాల ఆధారంగా. జీవదయ అంటాం కదా, జీవదయ ఎవరికి ఉంటుందంటే, నువ్వు మాంసం మానేసినంత మాత్రాన నువ్వు శాకాహారి అయిపోలేదు, ఇతరుల దగ్గర మానిపించాలి, అప్పుడు నువ్వు నిజమైన శాకాహారి అంట. నీ దగ్గర ఉన్న జ్ఞానం నువ్వు ఇతరులకు ఇవ్వలేదు, అట్లే పెట్టుకున్నావు అనుకో, అప్పుడు నీకు నువ్వు అభివృద్ధి చేసుకోలేవు, నిన్ను నువ్వు ఉద్ధరింపజేసుకోలేవు. అట్లా ఈ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? అన్నీ అనుకూలం ఉన్నా కూడా అతను దాన్ని దూరంగా ఉన్నాడు, స్థితప్రజ్ఞుడు అనమాట. పురుషం సమదుఃఖ సుఖం ధీరం. సుఖ దుఃఖాల్లో అతను ధీరుడై ఉంటాడు, కుంగిపోడు. సుఖ దుఃఖ సమయకృత్వ లాభాలాభో దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. ముని అంటే ఎవరు? ధీరుడై ఉంటాడనమాట. సుఖ దుఃఖాల్లో వితరాగ వీత విడిచిపెట్టి ఉంటాడు. ఏంటివి? రాగము, భయము, క్రోధము, ఈ జగత్తులో ఇవే ఉన్నాయి, వీటన్నిటిని విడిచిపెట్టుంటాడు అనమాట. ముని అని అతన్ని అంటాడు. దుఃఖం వచ్చినప్పుడు త్రివిధ తాపాలు వస్తాయి కదా, వాటిని జయించుంటాడు అనమాట, చలించాడు. సనుద్విగ్నమన సుఖేషు విగత స్పృహ. సుఖం వస్తూ పొంగిపోయేది అది లేదన్నమాట. రాముడికి అరణ్యం పంపించారు, ముందు ఎట్లున్నాడో అట్లే ఉన్నాడు, ఎట్లా వెళ్ళిపోయినాడంట అరణ్యానికి. ఒక ముక్త పురుషుడు ఏ విధంగా అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు, ముక్త పురుషుడు ఏం వదిలేస్తున్నాడు? భార్య, బిడ్డలు, ప్రాపర్టీ, ఇల్లు, వాకిలి, బంధు బలగము, ఊరు వాడ సమస్తము నవ్వుతూ అలాగ వెళ్ళిపోతుంటాడు, తుకారం వెళ్ళినట్టుగా.
భార్యని పిలిస్తే కూడా రాలా. బాయ్ బాయ్ అనేది, నువ్వు పిచ్చోడు పోరా అని. నువ్వు నా భార్యవు కదా, రా వెళ్ళిపోదాం అనిపించాడు. అట్లే ఇస్కాన్ భక్తులు కూడా పిలుస్తుంటారు మాతాజీని. ఎవరో ఒక్కరే తక్కువ మంది ఉన్నారు పురుషులు, స్త్రీలు ఎక్కువైపోతున్నారు. సండే ప్రోగ్రాంలో చూడండి, మీరు ఏ మందిరానికి పోయినా మాతాజీలు ఎక్కువ ఉంటారు. శాస్త్రాల్లో కూడా చూస్తే మాతాజీలు ఎక్కువ అనమాట. కృష్ణ భక్తులు, గోపికలంతా ఎవరు. సో అట్లాగా పిలుచుకొని రావాలన్నమాట. పార్వతీదేవిని శివుడు కదా తీసుకెళ్ళినట్టు కృష్ణ కథకి. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని నిరంతరం ఏం చేయాలా, రాగ భయ క్రోధ వీటిని విడిచిపెట్టేయాలి. చలించకూడదు అనమాట దేనికి. అబ్బా చలిగా ఉంది, ఎలాగ స్నానం చేసేది, ఎండ ఎక్కువైపోయింది, ఏసీ పెట్టుకుంటే బాగుండే, ఏసీలో నిద్రపోతే ఇంకా బాగుండే, ఎవరన్నా కాలు నొక్కే వాళ్ళు ఉంటే ఆహా జీవితమే సక్సెస్ అయిపోయిండు, వాళ్ళు ఒళ్ళుగా నొప్పులుగా ఉన్నాయి, అలా పడిపోయేదాకా సేవ చేయాలంట. పడిపోయినప్పుడు కూడా ప్రభుపాదనే చాలు ప్రభుపాద ఇంకేం చేస్తారు ఈ సమయంలో, మీరు అసలు మాట్లాడలేరు, ఒక స్పూను నీరు కూడా మింగడం లేదు, గొంతులోకి దిగడంలే. అప్పుడు అంటున్నారు ప్రభుపాద, చెప్పొద్దండి ఇంకేం చెప్తారు, చాలు రాసిన గ్రంథాలు చేసిన ప్రచారం, మీ ఆరోగ్యం కోసం మేము ఎంత పరితపిస్తున్నామంటే ప్రభుపాద ఒకటే చెప్పారు. సిపాయి యుద్ధం చేసేటప్పుడు తన దేహంలో ప్రాణం ఉండేదాకా పోరాడతాడు. సో నేను కూడా ఒక సిపాయిని ఈ ఉద్యమానికి, నన్ను ఆపద్దండి, నా బొందులో ప్రాణం ఉండే, కంఠంలో ప్రాణం ఉండేదాకా నేను మాట్లాడుతుంటా, ప్లీజ్ దయచేసి నన్ను ఆపద్దండి అని చెప్పారు. మరి ఆయన శిష్యులం మనం ఎట్లుండాలి? మన ప్రభుపాత అని ఎగురుతుంటాం. ప్రభుపాద ఇష్టపడరు. ఆయన చెప్పిన మార్గంలో నువ్వు స్థిరంగా ఉండి వ్రతాలను పాటిస్తూ తపస్సు చేస్తూ సేవ తత్పరుడై నీదిగా భావించి నువ్వు చేస్తే అప్పుడు నువ్వు ప్రభుపాదకి ప్రేమ అవుతావు. లేకపోతే వీఆర్ ఆల్ ఫెయిల్యూర్. గురువుని ప్రసన్నం చేయలేదనుకోండి, ఏం చేసిన ఉపయోగం? సో ప్రభుపాద ఒకటే చెప్పారు, నేను ప్రసన్నం కావాలనంటే మీరు పుస్తకాలు విత్తనం చేయండి, ప్రచారం చేయండి, ఇస్కాన్ వదిలిపెట్టిపోవద్దండి, నియమాలు పాటించండి, అటెండ్ మంగళహారతి, చాంట్ 16 రౌండ్. ఎంతమంది చేశారు 16 మాల్లో? చేతులు ఎత్తండి. ఉదయాన్నే అయిపోవాలి 16 మాలు జపం. సో ప్రభుపాదం ప్లీజ్ చేయాలంటే కొన్ని తప్పవు. ఇవి చేస్తే మీరు కృష్ణుడికి ప్రియమైపోతారు. వేరే మార్గం ముమ్మాటికి లేదు లేదు లేదు. యశా ప్రసాదో భగవత్ ప్రసాద్. సో చాలా విషయాలు ఇక్కడ ఆగిపోయినాయి. 9:06 అయింది. ఇంకా 2 పేజీలు ఉండదు సమాచారం చెప్పాలంటే. అంత అన్ని మనసులోకి వచ్చాయి చాలా విషయాలు. ఇక్కడ ధీరుడు అనే దానికి కృష్ణ ఇంకా ఏం చెప్తారు భగవద్గీతలో అనేక శ్లోకాలు ఉన్నాయి. మాత్రా స్పర్శ సుఖంతే శీతోష్ణ సుఖ దుఃఖద పాయినో నిష్ట స్థాంతి తిక్షస్వ భారత్. అతను అనమాట ధీరుడు అంటే. మళ్ళా దేహినోస్మిన్ యథా దేహి కౌమార యవనం తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నా ముఖ్యతే. ధీరుడైన వాడు. సో ఇట్లా అనేక శ్లోకాలు ఉన్నాయి. ఆమె శివుడు ఎవరు? పరమహంస. వైష్ణవులు అత్యంత శ్రేష్ఠుడు. నదుల్లో గంగా ఏ విధంగా సర్వోన్నతమైందో, దేవతల్లో అచ్యుతుడు సర్వశ్రేష్ఠుడు. అట్లాగే పురాణాల్లో భాగవతంతో సమానం ఏది లేదు. అట్లాగే వైష్ణవుల్లో శివుడితో సమానం ఇంకొకరు లేరు. అందుకే ఎప్పుడు శివ మందిరం వచ్చినా ప్రణామం చేయాల, శివుని ప్రార్థన చేయాల. శివజీ దయచేసి నాకు కృష్ణ కృపనివ్వండి, సంకర్షణుని యొక్క అనుగ్రహం నాకు ఇవ్వండి, మీ కృపకి పాత్రుడు కావాలని నేను ప్రయత్నిస్తున్నా. మీరే చెప్పారు రామనామం చేయమని, చేస్తున్నాను. ప్రార్థన చేయాలి. అసలు ప్రణామం కూడా చేయకుండా వస్తాం మనము. ఏమంటే కృష్ణ భక్తులు అండి. నేను చాలామంది అలా గమనించాను అన్నమాట. ఇలా నువ్వు కృష్ణ భక్తుడైతే ముందు వైష్ణవులకి శరణ పొందాలి, వైష్ణవులు గౌరవించాలి.
మరి శివుడి స్థాయి ఎటువంటిది? ప్రభుపాదుని వచ్చి అడిగారు శిష్యులు ఒకసారి, ప్రణామం చేయాలని. యాడ కనిపించినా ముందు పడిపోండి దండంలాగా అని చెప్పాడు. దండవత్ ప్రణామం ప్రభుజీ అంటారు కదా, అట్లా దండంలాగా పడిపోవాలి. శివుడు కనిపిస్తాను మందిరం, ఊరేగింపు పోతుంది, పరిగెత్తాలి. నిజంగా వైష్ణవుల పట్ల సంతృప్తి పడేది ఎవరంటే శివుడే, ఆయన భక్తులు కాదు. వచ్చే క్లాసులో మనం చెప్పుకున్నాం ఎందుకు అనేది. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఆన్లైన్లో వాళ్ళకి ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై, జగద్గురు శ్రీల ప్రభుపాద కీ, భీమవర భక్త బృంద కీ, ఆన్లైన్ భక్త బృంద కీ జై. నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికీ ప్రణామం.